లాలీపాప్ తింటున్నావా? ఓకే. బాగుందా? అవును, బర్త్డే నీదా? హ్యాపీ బర్త్డేనా ఇవాళ నీది? నీదా బర్త్డే? నాదా? నీది ఫిబ్రవరిలో, ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలో 2nd మంత్, సారీ 2nd మంత్ 28కి. డాడీ డైరీ మిల్క్ తెచ్చిందిగా, తిన్నావుగా అది కూడా. మరి నాకేది లేదా? మమ్మీకి ఇయ్యవా? మమ్మీకి ఇయ్యవా ఏది? నువ్వు బ్యాడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. మీ డాడీ నీకు బాగానే కొనిచ్చిండుగా. అందులో జేమ్స్ ఉన్నాయా? ఓకే. నో, అట్లా చెయ్యొద్దు మమ్మ, నో. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈరోజు చాలా తేడా అనిపించింది నాకు. ఏమో వారాహి అమ్మవారి దయ ఏమో. మా ఆయన నాకు చాక్లెట్ తెచ్చి ఇచ్చారు. ఇవాళ బర్త్డే కాబట్టి డైరీ మిల్క్ కిట్ క్యాట్ చాక్లెట్. హ్యాపీ బర్త్డే అని కొద్దిగా చాక్లెట్ తినిపించారనమాట. అసలు నేను షాక్లో ఉన్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అసలు. ఈ 6 ఇయర్స్లో ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో 2020లో ఒక్కసారి కేక్ తెచ్చారు నా బర్త్డేకి, మళ్ళీ ఇంకా తేలేదు అనమాట. ఇంకా ఎప్పుడు నాకు నేను ఏం తెమ్మని కూడా చెప్పాను. నాకు ఆయన తెచ్చినా తేకపోయినా నేను ఆయనకి ఫోర్స్ చెయ్యను. నేను ఎప్పుడు ఆయనను ఫోర్స్ చేయలేదు. మా మధ్య పర్సనల్ గొడవలు ఏమీ లేవు. పక్కన వాళ్ళ వల్ల గొడవలు తప్ప మాకు పర్సనల్గా గొడవలు అంటూ ఏమీ లేవు. గ్యాస్ లీక్ చేస్తుండు అతను, గ్యాస్లు అతనే అమ్ముకుంటాడు. నువ్వు అమ్మవా? షటరు ఎందుకు వాళ్ళకి అప్పచెప్పేసినావు? షటర్ కిరాయికి ఇస్తే మనకి దేనికైనా ఖర్చులు వస్తాయి కదా. చిన్న పాప ఉంది, అమ్మాయికి హెల్త్ బాగుంటలేదు. ఇట్లాంటివే మా మధ్య గొడవలు తప్ప ఇంకా వేరే పర్సనల్గా అయితే ఏ గొడవలు లేవు. అందరు అంటారు అన్న తమ్ముళ్ళు మంచిగానే ఉంటారు కదా అని. మరి తమ్ముడు మంచిగా ఉన్నప్పుడు అన్నకు చెప్పాలి కదా, అన్న నువ్వు కిరాయికి ఇచ్చుకో, నీకు దేనికన్నా అయితే చిన్న పాప ఉంది, అమ్మాయికి హెల్త్ బాగుంటుంది అని చెప్పాలి కదా. అతను ఎట్లా వాడుకుంటాడు? ముసలాయనకి మధ్యలో రూమ్ ఉండే మా మామయ్యకి, ఆయనని అందులోకి పంపించారు.